ఇక నాకు ఒక్కటే దారి, భగవంతుణ్ణి శరణు వేయటం. లోకమంతటికి భగవంతుడు ఒక్కడే రక్షకుడు. ఇక ఆయనన్నే ఆశ్రయిస్తాను. అలా తనలో తాను ఆలోచించుకొని తన మనసు నిండా భగవంతుని రూపాన్ని నింపుకున్నాడు గజరాజు. భగవంతుణ్ణి కీర్తించడం ప్రారంభించాడు. యౌవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యౌవని యందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబు యౌవడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వానినాత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్. దీని అర్థం ఏంటంటే, ఎవని వల్ల జగములు పుట్టి పెరిగి నశించును, ఎవడు అన్ని వస్తువులకు ప్రభువో, ఎవడు సృష్టిలోని అన్నిటికీ ప్రభువో, ఎవరికి మొదలు నడుమ ఆఖరు అన్నవి లేవో, ఎవడు సర్వాత్మ స్వరూపుడో అట్టి భగవంతుణ్ణి నన్ను కాపాడమని వేడుకొనుచున్నాను. దివ్య సుందర రూప, జన్మకర్మలు లేనివాడా, నామకర్మలు లేనివాడా, గుణదోషాలు లేనివాడా, విశ్వ సృష్టికర్త, సర్వేశ్వర, పరబ్రహ్మ, పరమాత్మ, స్వయం ప్రకాశక, సర్వసాక్షి పరమానంద, స్వరూప జ్ఞానమయ, ముక్తిప్రదాత, సమభావ, సచ్చిదానంద, స్వరూప క్షేత్రజ్ఞ, సర్వాధ్యక్ష, సర్వసాక్షి, స్వయం ప్రకాశక, పరమాత్మ, నాశనం లేనివాడ, సర్వశక్తివంత, అవ్యక్త రూప, ఇంద్రియాతీతుడ, సూక్ష్మాతి సూక్ష్ముడ, ఆదిపురుష, అనంత, పరిపూర్ణ, నీకు కోటి కోటి నమస్కారాలు, నన్ను కాపాడు అని అనేక రకాలుగా వేడుకున్నాడు గజరాజు. ఆ గజరాజు వేదంతో చేసే కీర్తనలు వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువుకి చేరాయి. ఆయన తన భక్తుని బాధ తెలిసి సహించలేకపోయాడు. వెంటనే గరుత్మంతుడి వాహనంగా బయలుదేరి గజరాజు వద్దకు వచ్చాడు. శ్రీహరి చూసిన గజరాజు గింకరిస్తూ మొక్కాడు. అంతటి బాధలో కూడా స్వామికి తన తొండంతో సరస్సులోని తామర పువ్వును త్రించి సమర్పించాడు గజరాజు. గజేంద్రుని బాధను గ్రహించిన విష్ణుమూర్తి వెంటనే గరుత్మంతుడిని దిగి వచ్చాడు. గజరాజు కాలుని పట్టి లోపలికి లాగుతున్న మొసలిని చూశాడు. వెనువెంటనే తన సుదర్శన చక్రాన్ని మొసలి పైకి వదిలాడు. చక్రం వాయువేగ మనోవేగాలతో దూసుకెళ్లి మొసలి తలను ఖండఖండాలుగా చీల్చివేసింది.